మీరెప్పుడైనా ఇంట్లో ఇది గమనించారా? మీరు దోస లేదా ఇడ్లీ పిండిని తయారు చేసి పక్కన పెట్టి నిద్రపోతారు. మీరు పెట్టినప్పుడు పిండి ఎలా ఉంటుందో అలానే కనిపిస్తుంది. కానీ తరువాత రోజు ఉదయం చూసేసరికి అది ఉబ్బిపోయి ఉంటుంది. అది తేలికగా అనిపిస్తుంది మరియు కొద్దిగా పుల్లటి వాసన వస్తుంది. రాత్రంతా ఎవరూ దానిని వేడి చేయలేదు, కలపలేదు, కొత్త పదార్థం కూడా ఏదీ కలపలేదు. మరి ఈ మార్పెలా జరిగింది? అసలక్కడేం జరిగింది? ఆ పిండిలో చాలా చిన్న చిన్న జీవులు ఉంటాయి. వాటిలో ప్రధానమైనది ఈస్ట్. ఈస్ట్ ఒక సజీవ సూక్ష్మజీవి. మనలాగే దీనికి కూడా శక్తి అవసరం. పిండిలో ఉన్న చక్కెరను విచ్ఛిన్నం చేసి శక్తిని పొందుతుంది. సాధారణంగా జీవకణాలు ఆక్సిజన్ను ఉపయోగించి శక్తిని విడుదల చేస్తాయి. కానీ మందంగా ఉన్న ఇడ్లీ లేదా దోస పిండిలో ఆక్సిజన్ అందుబాటులో ఉండదు. సూక్ష్మజీవులు ఆక్సిజన్ లేకుండా ఎలా బ్రతుకుతాయి? చక్కెర నుండి శక్తిని పొందడానికి ఇది ఒక ప్రత్యేక ప్రక్రియను ఉపయోగిస్తుంది. చక్కెర విచ్ఛిన్నం జరిగినప్పుడు, ఆక్సిజన్ లేనప్పుడు శక్తి విడుదలవుతుంది. ఈ ప్రక్రియను కిణ్వ ప్రక్రియ లేదా ఫెర్మెంటేషన్ అంటారు. కిణ్వ ప్రక్రియ సమయంలో ఈస్ట్ చక్కెరను విచ్ఛిన్నం చేసి కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేస్తుంది. ఈ సమయంలో ఏర్పడే ఆల్కహాల్, ప్రధానంగా ఇథనాల్, దీంతో పాటు కొద్దిపాటి శక్తి కూడా విడుదలవుతుంది. విడుదలైన కార్బన్ డయాక్సైడ్ వాయువు పిండిలోనే చిక్కుకుపోతుంది. ఈ వాయువు చిన్న చిన్న బుడగలను ఏర్పరుస్తుంది. దాంతో పిండి ఉబ్బి పైకి లేస్తుంది. అందుకే ఇడ్లీ లేదా దోస పిండి తేలికగా, మెత్తగా మరియు గాలితో నిండినట్టుగా మారుతుంది. మనం ఇంట్లో తయారు చేసే మెత్తని బ్రెడ్ కూడా ఇలానే తయారవుతుంది. ఇప్పుడు పిండి నుంచి వచ్చే వాసన గురించి మాట్లాడుకుందాం. కిణ్వ ప్రక్రియ జరిగిన పిండికి కొంచెం ఘాటుగా, స్వల్పంగా పుల్లటి వాసన వస్తుందని మీరు గమనించారా? ఆ వాసన కిణ్వ ప్రక్రియలో ఏర్పడే ఇథనాల్ మరియు ఇతర రసాయన పదార్థాల వల్ల వస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ పిండిని ఫ్రిడ్జ్‌లో ఉంచితే ఆ వాసన తగ్గుతుంది. ఎందుకు? ఎందుకంటే తక్కువ ఉష్ణోగ్రత వల్ల ఈస్ట్ యొక్క కార్యకలాపాలు నెమ్మదిస్తాయి. ఈస్ట్ తక్కువగా పనిచేస్తే కిణ్వ ప్రక్రియ కూడా నెమ్మదిగా జరుగుతుంది. ఉష్ణోగ్రత అన్ని జీవుల పనితీరును ప్రభావితం చేస్తుంది. కిణ్వ ప్రక్రియ ఆహారంలో మాత్రమే కాదు, మన శరీరంలో కూడా జరుగుతుంది. మన కండరాలు చాలా కష్టంగా పనిచేసినప్పుడు, ఉదాహరణకు వేగంగా పరిగెత్తుతున్నప్పుడు లేదా తీవ్రమైన వ్యాయామం చేస్తున్నప్పుడు కొంతసేపు మన కండరాలకు అవసరమైనంత ఆక్సిజన్ అందదు. అప్పుడు కండరాల కణాలు ఆక్సిజన్ లేకుండా శక్తిని ఉత్పత్తి చేయడానికి ఇదే తరహా ప్రక్రియను ఉపయోగిస్తాయి. ఈ ప్రక్రియలో లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది. దీనివల్ల కండరాల్లో నొప్పి మరియు అలసట కలుగుతాయి. ఆ అసౌకర్యాన్ని మన మెదడు గుర్తించి వ్యాయామాన్ని ఆపమని లేదా వేగాన్ని తగ్గించమని సంకేతం ఇస్తుంది. కాబట్టి కిణ్వ ప్రక్రియ కేవలం అత్యవసర ప్రత్యామ్నాయ వ్యవస్థ మాత్రమే కాదు, ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు కణాలు జీవించడానికి ఉపయోగించే ఒక జీవన వ్యూహం. ఇప్పుడు దీనిని ఒకసారి త్వరగా గుర్తు చేసుకుందాం. ఈస్ట్‌లో కిణ్వ ప్రక్రియ ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది. ఈస్ట్ చక్కెరను విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియలో కార్బన్ డయాక్సైడ్ వాయువు మరియు ఇథనాల్ ఉత్పత్తి అవుతాయి. మనుషులలో జరిగే కిణ్వ ప్రక్రియలో మాత్రం కార్బన్ డయాక్సైడ్ మరియు ఆల్కహాల్‌కి బదులుగా లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే ఈ ప్రక్రియలో మానవ కణాలు కార్బన్ డయాక్సైడ్ వాయువును లేదా ఇథనాల్‌ను ఉత్పత్తి చేయవు. ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు లేదా అసలు లేనప్పుడు కణాలు ఈ విధంగా జీవించగలుగుతాయి. కాబట్టి రోజువారీ జీవితంలో ఆహారంలో జరిగే చిన్న చిన్న మార్పులను గమనిస్తూ ఉండండి. ఎందుకంటే కొన్నిసార్లు గొప్ప శాస్త్రీయ ప్రక్రియలు రాత్రికి రాత్రే నిశ్శబ్దంగా జరుగుతాయి. ఈ వివరణలో ఈస్ట్‌లో జరిగే కిణ్వ ప్రక్రియ మరియు మన కండరాల్లో తీవ్రమైన వ్యాయామ సమయంలో జరిగే లాక్టిక్ ఆమ్ల కిణ్వ ప్రక్రియ మధ్య తేడాను తెలుసుకున్నాము.